యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. కాసేపట్లో హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి విచారణకు హాజరు కానున్నారు. సిఐడి కార్యాలయంలో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈరోజు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి విచారణకు హాజరు కానున్నారు. సిఐడి కార్యాలయంలో విచారణ జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇటు ఉండాలా ఆపోజిట్ అదే ఇటు ఉండాలనా? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. కాసేపట్లో హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి విచారణకు హాజరు కానున్నారు. సిఐడి కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ప్రస్తుతం అయితే మాత్రం బెట్టింగ్ యాప్ కేసులో వరుసగా సిఐడి సిట్ విచారణ జరుపుతుంది. ఇప్పటికే ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి ప్రముఖులు, యూట్యూబర్స్తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే 29 మందిని ఈ కేసులో చేర్చడం జరిగింది. 29 మందిని కూడా విచారణకు పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికే 5 మంది ప్రముఖులను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆ యాంకర్ శ్రీముఖితో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, అమృత చౌదరి కూడా వ్యక్తిగతంగా ఈరోజు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా ఇటు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్, ఈ 3 సామాజిక మాధ్యమాల్లో ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా ఎంతో మంది ఆ బెట్టింగ్ యాప్లు నిజమని నమ్మి వాళ్ళు డబ్బులు పెట్టుబడిగా పెట్టి మోసపోయినటువంటి సంఘటనలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. దీంతో గతంలో పంజగుట్ట పోలీసులు, మియాపూర్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని ఆ ఎఫ్ఐఆర్లన్నీ కూడా ఇప్పటికే సిఐడి సిట్కు బదిలీ చేశారు. కాబట్టి సిఐడి సిట్ ఈ కేసును విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం సిఐడి కార్యాలయంలోనే వరుసగా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రముఖులను కూడా విచారణ జరుపుతున్నటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో మనం చూసాం, దాదాపు 5 మందిని ఇప్పటి వరకు విచారణ జరిపినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. హీరో విజయ్ దేవరకొండతో పాటు దగ్గుబాటి రానాను కూడా విచారణ జరిపారు. మరోవైపు ఇదే కేసులోనే ప్రకాష్ రాజు కూడా నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు యాంకర్ విష్ణుప్రియ, సిరి హనుమంతు బిగ్ బాస్ ఫేమ్, ఆమె కూడా దాదాపు 3 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వారిని విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈరోజు విచారణకు నిధి అగర్వాల్తో పాటు యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి, అంటే ఈమె నూతన హీరోయిన్ అమృత చౌదరి కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. కాబట్టి ఇప్పటికే పంజగుట్ట పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కూడా వీళ్ళు నిందితులుగా ఉన్నారు. వారికి నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా నోటీసులో కూడా పేర్కొన్నటువంటి అంశం. కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి వారు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడానికి కారణాలేంటి, ఆ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం ద్వారా వీళ్ళు ఎంతవరకు ఆర్జించారు, ఎంతవరకు సంపాదించారు అనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా వీళ్ళు ఏ విధంగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిఐడి సిట్ విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా నిధి అగర్వాల్ బెట్టింగ్ యాప్ అయితే మాత్రం జీత్ విన్ అనేటువంటి ఒక బెట్టింగ్ యాప్ను ఆమె ప్రమోట్ చేసింది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ప్రస్తుతం అయితే సిఐడి సిట్ సేకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 29 మందిని ఈ కేసులో ఇప్పటి వరకు కూడా నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు అయితే మాత్రం వారిని నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నటువంటి సందర్భాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి వారి వ్యక్తిగతంగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఈ గేమింగ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. కానీ దాన్ని ఉల్లంఘించి ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దానిపైన ఈరోజు విచారణ జరిపే అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.